వచ్చిందని. సార్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు చెప్పండి. ఎస్ గురుగారికి కోదండరాం సార్కి నమస్కారాలు. మాకు ఉద్యమ నేపథ్యంలో స్ఫూర్తి ప్రదాతలు, స్ఫూర్తి నాయకులు కింద మేము కరిగించే వాళ్ళలో మాకు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఒకరు, అలాగే మా జయశంకర్ సార్, కేసీఆర్ గారిని మేము ఖచ్చితంగా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది అంటే ఈ తెలంగాణ సమాజానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి, ఈ తెలంగాణకి ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఈ చరిత్రలో వీళ్ళ ముగ్గురు పేరు ఎవరూ కూడా చెరపలేనిది. మా దురదృష్టానికి పెద్దలు కోదండరాం సార్ ఉన్నారు, అదృష్టానికి ఏంటంటే అదృష్టానికి కోదండరాం సార్ ఉన్నారు, దురదృష్టానికి జయశంకర్ సార్ లేరు. జయశంకర్ సార్ లేని లోటుని ఈ తెలంగాణ సమాజానికి కోదండరాం సారే ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే ఓ సిద్ధాంతకర్తగా ఆయన్ని అభివర్ణించినప్పుడు కూడా నేను ఈ సమాజానికి ఒక సేవకుడిగా అని ఏ రోజైతే మా జయశంకర్ సార్ అన్నారో అలాంటి మాట మా కోదండరాం సార్ దగ్గర నుంచి మేము ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆయన చెప్పిన మాట నేను ఖచ్చితంగా ఏకీపిస్తా. ఒక 2.5-3 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి అవకాశం కల్పించిన దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు దగ్గర 12-13 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 12-13 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వ పరిపాలన అన్నది గాడిలో లేకుండా ఇంకా నిస్సహాయ స్థితిలోనే ఉంది అన్న ప్రామాణికంతో మీలాంటి గురువులు ఒక ఉదాహరణకి స్టేజ్ మీద ఆయన మాట్లాడవచ్చు, కానీ ఒక సందర్భానుచితంగా ఒక జాతిపిత అన్న దగ్గర ఇందాక భరత్ గారు చాలా బాగా చెప్పారు. వాళ్ళ స్టూడియోలో పెట్టిన ఒక అనాలిసిస్లో ఎప్పుడైతే ఓటింగ్ పెట్టారో దాంట్లో దగ్గర 50% పైచీలక కేసీఆర్ గారికి, మీకు కూడా 3%, అలాగే పెద్దలు గౌరవ పూజ 42% వచ్చింది. అంటే చరిత్రలో లేని మనిషికి కూడా వాళ్ళ ఔదార్యం చాటించుకునే సమాజం ఉన్న దగ్గర ఇవాళ జాతిపిత అని ప్రజలు ఒక బిరుదిచ్చుకుంటారు. దాంట్లో ఏముంది సార్? దాంట్లో ఇవాళ జాతిపిత అన్న పిలుపుకి అథెంటికేషన్ ఎక్కడా లేదు. నేను అంటుంది మహాత్మా గాంధీతో మిమ్మల్ని ముగ్గురిని నేను పోల్చేంత స్థాయిని అది కాదు, నేను పోల్చను కూడా. ఎందుకంటే ఆయన స్వతంత్ర సమరయోధంలో ఆయన చేసిన త్యాగాలు అవన్నిటితో కంపేర్ చేసుకుంటే జయశంకర్ సార్ కానీ కోదండరాం సార్ కానీ, జయశంకర్ సార్ సిద్ధాంతకర్త రూపంలో అంటే ప్రత్యక్ష కథన రంగంలో కేసీఆర్ గారు కోదండరాం గారు ప్రత్యక్షంగా ఎన్నో తలకాయ నొప్పులు భరించారు, మామూలు కాదు, అవమానాలు ఎన్నోట్లో భరించారు. అవన్నిటి గుండెల్లోనూ కడుపులోనూ పెట్టుకుని ఈ తెలంగాణకి నెట్టనిలుగా నిలిపిన మనుషులు అయినప్పుడు ఇవాళ మీరు ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో తెలంగాణ సమాజం పట్ల మీకున్న కన్సర్న్కి సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నిలదీయాలి. అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే పెద్దలు గౌరవప్రదమైన ప్రొఫెసర్ వృత్తులు చేసి మీరు బయటకు వచ్చిన మా జయశంకర్ సార్ అయినా మీరైనా సరే ఓ సమాజ హితం కోసమే కోరుకుంటారన్న గౌరవప్రదమైన దీంట్లో ఆ రోజు మీ బాటలోనే అందరూ నడిచారు. ఇవాళ మీరు ఆ రోజు జేఏసీ కన్వీనర్గా మిమ్మల్ని ప్రతిష్ఠించిన తర్వాత కూడా తెలంగాణలో అన్ని పార్టీలు మీ మాట విన్న ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర సాధన తర్వాత మీకు ప్రభుత్వ పరంగానో లేదంటే పార్టీల పరంగా ఒక ఔదార్యం క్రియేట్ చేయకన్నా సమాజం మీకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇస్తూనే ఉంది. ఇవాళ మీరు తృణప్రాయంగా లాస్ట్ ఉన్న రెడ్డి పదాన్ని కూడా వదిలి మీరు ఉద్యమంలో ఎవడో ఒక తలకమాసిన తపేలా ఛానల్ తప్ప మే రోజు కూడా మా కోదండరాం సార్ అనే గర్వంగా చెప్పుకున్నాం తప్ప కోదండరాం రెడ్డి గారు అని ఎప్పుడు మేము చెప్పుకోవాలి. ఎటో పోతుంది సార్ భరత్ గారు, ఏంటి మీరు చెప్పండి. అంటే సుమిత్ర గారు చెప్పండి. ఎస్